ఆ రెండు ఆయన పేర్లే, రంజిత్ ఓఫీర్ లాగా. పార్సువాడైన సౌలు, సౌలు అనబడిన పౌలు అని ఉంది బైబిల్లో. రంజిత్ ఓఫీర్ అన్నట్టు ఆ రెండు ఆయన పేర్లే. తెలీదు, బైబిల్ చదవరు. కాపరులు అనేకులు నా సంఘములను పాడు చేస్తున్నారు గనుక దీనిని గూర్చి చింతించువాడు ఒక్కడును లేడు గనుక దేశమంతా పాడాయను అని ఉంది బైబిల్లో. ఏంటండి ఓఫీర్ గారు బోధకుల మీద పడ్డాడు అంటే యెషయానే సంప్రదిద్దాం, బోధకులను అనాలనా వద్దా? 42వ అధ్యాయం యెషయా గ్రంథము 18వ వచనం, 42:18. చెవిటి వారలారా వినుడి, గ్రుడ్డి వారలారా గ్రహించున్నట్టు మీరు ఆలోచించుడి. ఎవరన్నారు ఈ మాట? నేను రాశానా? యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి ఏం వినాలి ప్రభు అని భూమి ఆకాశాలు వస్తే చెబుతున్నాడు. నా సేవకుడు తప్ప ఎవరు గుడ్డివాడు. చదవండి, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడా? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప. వీళ్ళందరూ దారి చూపుతారని, వీడికే కళ్ళు కనపడవు. నేను దారి చూపిస్తారా? నేను దారి చూపి ఏంటి దారి చూపాను? నీకు కనపడింది అసలు? యేసయ్య అన్నాడండి, ఇది బైబిల్లో ఉన్న మాటలు ఇవి. మీరు గ్రుడ్డివారయ్యుండి గుడ్డివానికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే వారిద్దరు గుంటలో పడుదురు కదా అన్నాడు యేసయ్య. ప్రియులారా, దైవ జనులు మారు మనస్సు పొందాలి. అపొస్తలుల కార్యాలు 17:30 ప్రకారం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరకుండెను గాని ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుషులకు అంతటను అందరంటే క్రీస్తుని ఎరుగని వారు మారు మనసు పొందాలి. క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులు కూడా మారు మనసు పొందాలి. సంఘములోని స్త్రీలు పురుషులు మారు మనసు పొందాలి. పిల్లలు, యవనులు, నడి వయస్కులు, వృద్ధులు మారు మనస్సు పొందాలి. సువార్థికులు, ప్రసంగికులు, సంఘ కాపరులు, సంఘ నాయకులు, బిషప్పులు మారు మనస్సు పొందాలి. ప్రవర్తనం అనుకున్న వారు కూడా మారు మనస్సు, అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. We are all guilty of not fighting for truth. సత్యము కొరకు పోరాడలేదు. అబద్ధ బోధ వినబడ్డప్పుడు రాజీ పడ్డాము. లాభమునకు ఆశించి సత్యాన్ని వదిలేశాం. సత్యాన్ని సంత వీధులు దులిపేశాం. ఇది మనం చేసిన పాపం. వ్యభిచారము కంటే, నరహత్య కంటే, దొంగతనము కంటే, మద్యపానము కంటే సత్యాసక్తి లేకుండుట గొప్ప పాపం. గొప్ప పాపం. ఒక వ్యభిచారిని, దొంగను దేవుడు క్షమించి పరిశుద్ధునిగా చేసి రక్షణ ఇచ్చి పరలోకానికి తీసుకుపోవచ్చు. సత్యము లేని క్రైస్తవుని మాత్రం ససేమిరా పరలోకానికి రానివ్వడంతే. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఇది బైబిల్లో లేనిది ఏది చెప్పండి. నేను చెప్పింది ఏది బైబిల్లో చూపకుండా నేను ఫెయిల్ కాను. అక్కడ ఉంది అని నాకు తెలిస్తేనే చెప్తాను. ఏ పాపినైనా క్షమించి రక్షించి పరలోకానికి తీసుకెళ్తాడు. సత్యం అంటే ఆసక్తి లేనివాడు మాత్రం ససేమిరా తీసుకుపోడు. ఇది బైబిల్ మాట. దేవుడంటే కాస్త కూస్త ఒంట్లో భయం ఉంటే ఇది పట్టించుకోండి. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి కిందికి చదవండి. 2వ తెస్సలోనిక 2:9. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. అందరూ వినాలి. ఇందుచేత సత్యమును నమ్మక
దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని. ఏమి చేయు శక్తి? అందరూ చెప్పాలి. ఏం చేయు శక్తి? మోసము చేయు శక్తి. ఎవరు పంపుతున్నారు? దేవుడా సైతానా? దేవుడే పంపాడు. ఏమి నమ్మాలని? అబద్ధము వారు నమ్మాలని, అబద్ధాన్ని వాళ్ళు నమ్మి నాశనం అయిపోవాలని, వాళ్ళని మోసం చేసే శక్తిని ఎవరు పంపుతున్నారు? దేవుడే పంపుతున్నాడు. తిరుగుంటుందా దానికి? దేవుడే మోసము చేసే శక్తిని పంపినప్పుడు వీళ్ళందరూ అబద్ధాన్ని నమ్మి నాశనం అయిపోతారట. ఎందుకు ఇంత శిక్ష విధించాడు ఆయన అంటే, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారు. అన్నయ్య నాకు సత్యం కావాలన్నయ్య. ఒకడేమో శనివారం ప్రార్థన అన్నాడు, ఒకడేమో ఆదివారం అన్నాడు, ఒకడేమో ప్రార్థన వద్దన్నాడు. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా దేవుడు అన్నాడు, యేసు దేవుడు అన్నాడు. అసలు యేసు దేవుడు కాడన్నాడు ఒకడు. అసలు బైబిల్ ఏం చెప్పింది? కొన్ని సంఘాలు చిలకరింపిస్తున్నాయి, కొన్ని ముంచడం ఇస్తున్నాయి. వాళ్ళు భక్తులే, వీళ్ళు భక్తులే, ఎవరిని తృణీకరించలేం. కానీ బైబిల్ ఏం చెప్పింది అసలు? లెట్ మీ సీ. బైబిల్ ఏదో ఒకటే చెప్తుంది కానీ రెండు చెప్పదుగా. పరిశుద్ధాత్మ పొందమన్నారు కొన్ని సంఘాలు, అక్కర్లేదన్నారు కొన్ని సంఘాలు. అందరూ మంచోళ్ళే సుమా, చెడ్డోళ్ళు ఎవరు లేరు. కానీ ఈ బోధ ఆ బోధ అన్ని దేవుడు చెప్పడుగా, ఏదో ఒకటే చెప్తాడు. దేవుడు ఏం చెప్పాడు? ఈ మైండ్ లేనోళ్ళు పచ్చి దుర్మార్గులండి. చెప్తున్నాను, దేవుని మైండ్ మాట్లాడుతున్నా. ఒక వ్యభిచారిని క్షమిస్తాడు దేవుడు. ఎన్ని బోధల్లో సత్యమేది అని కనుక్కుందామని ఆసక్తి లేనోని క్షమించడు. వాడు కోలుకోవడానికి వీలు లేకుండా దేవుడే మోసం చేసే శక్తి పంపిస్తాడు. ఇది నేను చెప్పానా, పౌలు చెప్పాడా? 2వ తెస్సలోనిక పత్రిక నేను రాయలే, పౌలను రాశాడు, పరిశుద్ధాత్మ రాయించాడు 2000 ఏళ్ల కిందట. యెషయా గ్రంథం నేను రాయలే, క్రీస్తు పూర్వం 800 ఏళ్ళ నాడు పరిశుద్ధాత్మ రాయించాడు. ఇర్మియా గ్రంథం క్రీస్తు పూర్వం 500 ఏళ్ళ నాడు పరిశుద్ధాత్మ రాయించాడు. లేఖనములు మాట్లాడుతున్నాను, నేను కాదు, మానవ స్వరం కాదు. కాపరులు నా ద్రాక్ష తోటను చెడగొట్టారన్నాడు దేవుడు. నేను పంపిన నా దాసులే గుడ్డోళ్ళు అయిపోయారన్నాడు దేవుడు. సత్యాన్ని సంత వీధిలో పడేశారు కనుక మీ ప్రార్థనలు వినను పొమ్మన్నాడు దేవుడు. నేను రాసించినటువంటి ప్రమాణ వాక్య ప్రకారం బోధలు చేయకపోతే మీకు 2వ రాకడలో అరుణోదయం కలగదన్నాడు దేవుడు. ఇది కాదు బైబిల్ స్వరం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎందుకంటే దేవుని ప్రజలు వినడం లేదు కాబట్టి, దేవుని ప్రజలు ఆలకించడం లేదు కాబట్టి. ఆటపాటలతో సమయం గడపడానికి గతించిన కాలమే చాలు. నవ్వండి, నవ్వించండి, తప్పు లేదు. కానీ భక్తిని నవ్వులాట చేయకండి. క్రైస్తవ జీవితాన్ని నవ్వులాట అనుకోకండి. యూ కెన్ ఎంజాయ్ యువర్ టైం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. కానీ దేవుని సత్యం అనేది వచ్చినప్పుడు అది నవ్వులాట కాదు, ప్రాణాంతకమైన విషయం. పిల్లారా, దేవుడు చెబుతున్నాడు, నా 2వ రాకడలో మీకు అరుణోదయం కలగాలంటే ధర్మశాస్త్ర ప్రకారం మీరు బోధించాలి. ఈ ప్రమాణ వాక్యము ప్రకారం బోధించాలి. ద స్టాండర్డ్ ఆఫ్ ద బైబిల్, ద బిబ్లికల్ స్టాండర్డ్ టీచింగ్ ఏమిటో అందులోకి రండి. హెబ్రీ పత్రిక 13:9 నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. యూదా పత్రిక 3వ వచనం ప్రకారం పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన ఆ బోధ కొరకు మీరు పోరాడుడి. సత్యము నిమిత్తం దేవుని బిడ్డలారా, కడవరి దినాలలో మనం పరిశుద్ధులుగా దేవుడు ఎంచాలంటే మనల్ని 2వ రాకడలో ఆయన తీసుకొని మహిమ
నివాసములోకి తీసుకెళ్ళాలంటే మనము సత్యము కొరకు జెండా ఎత్తాల్సిందే. 60వ కీర్తన 4వ వచనము చూడండి దయచేసి. 60వ కీర్తన 4వ వచనం, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై మీ యందు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు, జెండానిచ్చావు. జెండా ఎత్తడం అంటే ఏంటో తెలుసా? యుద్ధమునకు బయలుదేరడం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎత్తేనండి జెండా 34 ఏళ్ల కింద ఎత్తాను. ఏంటి తలకొక్క బోధ చేస్తున్నారు? వాట్ ఈస్ దిస్ వంకాయ పులుసు? నీకేం తెలుసురా నిమ్మకాయ పులుసు? నాకు తెలుసా నీ నారింజ పులుసు అని మొదలుపెట్టి 34 ఏళ్ల క్రితం ఒకడు ముంచడం, ఒకడు చిలకరించడం, ఒకడు జెండా కింద పోవడం, ఒక ఆయన వాయిద్యాలు వాయించమంటాడు, ఒకడేం వాయిద్యాలు వద్దు తీసిపడి అది వాయిస్తే నరకానికి పోతావు అంటాడు. అందరూ బైబిల్ వచనాలు చెప్తారు, దేవుడు ఇన్ని రకాలుగా చెప్పాడేంటి. ఒక ఆయన అంటాడు, బ్రదర్ ఎవరిని తృణీకరించొద్దు, దేవుడు వీళ్ళకి ఇలా బయలుపరిచాడు, వీళ్ళకి ఇలా బయలుపరిచాడు అంటే. దేవుడు ఒకరి ఇంటికి వెళ్ళి, రే నువ్వు వాయిద్యాలు వాయించు, నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. ఆ దేవుడే ఆ పక్కింటికి వెళ్ళి, వాయించుద్దురా, నాకు ఇష్టం లేదు, వాయిస్తే నరకంలో పడేస్తాను, వాడు వాయిస్తున్నాడు చూడు, వాడిని కూడా నరకానికే అని వాడికి చెప్పాడు. వీడు దేవుడా దయ్యమా ఇలా చెప్పేవాడు? దేవుడు అవునని చెప్పి కాదని వాడు కాడు. వాయించవయ్యా వాయిద్యం అని చెప్పిన వాడు దేవుడైతే వద్దన్నవాడు దయ్యమై ఉండాలి. వద్దన్నవాడు దేవుడైతే వాయించమన్నాడు సైతాన్ అయి ఉండాలి. వాడో వీడో ఎవడో ఒకడు సైతాన్. కమాని ఇప్పుడు తేల్చండి ఏది సైతాను స్వరం అని. సత్య నిరూపణ కొరకు 34 ఏళ్ళ వెనక 80వ సంవత్సరంలో నేను జెండా ఎత్తాను, ఇప్పటిదాకా దించనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజం ఇచ్చి ఉన్నావు. సత్య పోరాటములోనికి నీవు రాకపోతే నీకు భయం భక్తి ఉన్నట్టే కాదు అసలు. అదేం భక్తి? నీ భక్తి ఇదేం భయం, ఇదేం భక్తి, ఇదేం క్రైస్తవ జీవితం? సత్యం అంటే ఆశ లేదు, కనుక్కుందాం తెలుసుకుందామని ఇంట్రెస్ట్ లేదు. అంత ఓపిక ఎక్కడదండి మనకు. భూమి కొన్నావు, ల్యాండ్ పేపర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా జాగ్రత్తగా చూసుకుంటావు. మరి ఆఫీస్ చుట్టూ తిరుగుతావు, అడ్వకేట్ని అడుగుతావు, తెలిసిన వాళ్ళని అడుగుతావు. ఒక ఇంటికి అమ్మాయిని ఇవ్వాలి, పెళ్లి సంబంధం, ఎన్ని ఎంక్వైరీలు చేస్తాడు. ఎంత చదువులేని తెలివి తక్కువడైనా సరే అడిగినోడికి అమ్మాయిని ఇచ్చాడు, బోల్డ్ ఎంక్వైరీలు. అన్ని విషయాల్లో జాగ్రత్త ఉంది, బోధ విషయంలో ఎందుకు లేదు? ఆసక్తి లేదు. సత్యం అంటే ఇష్టం లేదు. వీడు పెద్ద దొంగ, క్రైస్తవం ఉండని అందరినీ నమ్మబలుగుతున్నాడు. వీడు ఒక నేతి బీరకాయ. పిల్లరా, ఈ నేతి బీరకాయల ముసుగులను ఊడలాగడానికి యేసై వస్తున్నాడు. లడ్డూలు జిలేబీలు పెట్టాడు కాదు. ఆయన వచ్చు దినమును ఎవరు? నేను భయపడాల్సిందే. దేవా, ఇంత ఖండితంగా సింహగర్జన చేస్తున్నాను, నా బ్రతుకంత ఎండగడితే నేను ఎక్కడికి పోవాలి తండ్రి అని ఆ రోజుకు ముందే నేను మారు మనస్సు పొంది నా పాపాలు ఏమని ఉంటే ఒప్పుకోవాలి. నేనేం పైనుంచి ఊడిపడ్డా, నేను ఆదాము కొడుకునే, నాకు బలహీనతలు ఉంటాయి. మారు మనసు పొందాలి. యేసు రాకడకు ముందే మనందరము మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. హిజ్కియాకు చెప్పాడు, నువ్వు మరణమగుచున్నావు బ్రతకవు కనుక నీ ఇల్లు ఎవరికి మినహాయింపు లేదని చెబుతున్నా. అందరూ దద్దములు నేనే మేధావిని అని కాదు నేను చెప్పేది. నువ్వు నేను కలిసి మారు మనసు పొందుతామని చెప్తాను. తప్పటండి? నీకు తెలియంది నేను చెప్తాను, నేర్చుకో. నాకు తెలియంది నీకేమైనా తెలిస్తే నేర్చుకుంటా, నాకు నేర్పించు. అందరము కలిసి సత్యం కొరకు జెండా ఎత్తుదాం, అబద్ధాలన్నీ తోలివేద్దాం, పారద్రోలుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ కార్యము చెయ్యని వాడేవాడు భక్తుడు కాడు కాడు. ఇంత స్వచ్ఛమైన మేలిమి బంగారు ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఎంత పెద్ద సైతానో మీరు ఆలోచించండి. 100% వాక్య ప్రకారమైనటువంటి ఉద్యమము మాది. మాకు వెనక గోతులు తవ్వుతారా? వాడు మళ్ళీ ఒక రెవరెండు డాక్టరు కాపరి. ప్రియులారా, ఇప్పటిదాకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమిత్రులారా, మీరు విన్న సత్యమును మీ నాయకులకు చెప్పండి, మీ సహవాసులకు చెప్పండి, మీరు ఎరిగిన వాళ్ళకు చెప్పండి. బ్రదర్, మనము చేస్తున్న పాపము శరీర పాపాలు కాదు, దేవుని సత్యాన్ని తృణీకరించడం అనే పాపం చేస్తున్నాం. ఇక మనం ఆ పాపం చేయొద్దు. రండి, సత్యము కొరకు జెండా ఎగరేద్దాం అని పిలుపునివ్వండి. నా గ్రంథాలు చదవండి, మీ జీవిత పరమార్థం ఏంటో మీకు తెలుస్తుంది. రేపు న్యాయపీఠం ముందు నిలబడ్డప్పుడు తలెత్తుకుని నిలబడాలి అంటే మీరు ఏం చెయ్యాలో తెలుస్తుంది. నా గ్రంథాలు చదవండి. దేవుడు మిమ్మల్ని వెలిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. రండి, ప్రార్థన చేసుకుందాం. అందరము 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. దేవా, ఏదో శరీరముతో తప్పు చేయలేదని విర్రవీగాను తండ్రి. నీ సత్యము కొరకు పోరాడకుండా ఉండడమే అన్నిటిని మించిన పాపమని, నీకెంతో కోపము తెప్పించే పాపమని, నీ సేవకులైన వారు అనేక మంది కూడా ఈ పాపము చేస్తున్నారని అనేక లేఖనాలు ఎత్తి నాకు చూపించి నేర్పించినావయ్యా, నీకు స్తోత్రములు. నేను మారు మనస్సు పొందుతున్నాను తండ్రి. ఐ విల్ టర్న్ టు యూ లార్డ్. ఐ వాంట్ టు టర్న్ బ్యాక్ ఫ్రమ్ మై లేజినెస్ అండ్ నెగ్లిజెన్స్. నా సోమరితనము, నా నిర్లక్ష్యము నుండి నేను మారు మనస్సు పొందగోరుచున్నాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ స్తోత్రం. నీ వాక్యము మాలో ఫలింపజేయండి. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. దుర్బోధల చీకటి, శరీర కార్యాల, అపవిత్ర కార్యాల చీకటి. ఈ ఘోరమైన కటిక చీకటిలో దేవుని వాక్య సత్యము యొక్క వెలుగు మా మీద ఉదయించింది. కాబట్టి మేము లేచి తేజరిల్లుటకు సహాయం చేయండి. ఎవరెవరికి ఏ గద్దింపు అవసరమో దాన్ని మీరు అనుగ్రహించారు. దూరము నుండి విన్న వారికి కూడా ఈ రాత్రి మారు మనస్సు ఇవ్వండి. మంగళగిరిలో గొప్ప ఉజ్జీవము మీరు ఆరంభించండి. కృపామయుడా, దిగిరండి. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, సత్యస్వరూపియు సర్వసత్యంలోకి మనందరినీ నడిపించడానికి దిగివచ్చిన వాడునైన పరిశుద్ధాత్మ దేవుని తోడి సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకందరకును భూలోకమందున్న యావత్తు భక్త కోటికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి సత్య సంబంధులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్.